అందరికీ నమస్తే అండి. నేను మీ మహేష్ ఆచారి. మనకు వచ్చేసి జూలై నెలకు గాను టికెట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. సేవా టికెట్స్ కానీ, అటపోతే మనకు సీనియర్ సిటిజన్ టికెట్స్ కానీ, అలానే మనకు 300 రూపీస్ టికెట్స్ కానీ, స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. కంపల్సరీగా టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. జూలై నెలలో వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకుండా బుక్ చేసుకోండి. అలానే మొత్తం మనకు సేవా టికెట్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఆ సేవా టికెట్స్ కూడా చెప్తాను. మనకు అవి కూడా కొంచెం మీరు బుక్ చేసుకోండి, మర్చిపోకుండా. కంపల్సరీగా మీకు ఏ టికెట్ కావాలో ఆ టికెట్ బుక్ చేసుకోండి. అలానే చిన్నది వచ్చేసి మన ట్రావెల్స్ ఉంది తిరుపతిలో, వచ్చినప్పుడు విజిట్ చేయండి. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కానీ మొత్తం తిప్పి చూపిస్తామన్నమాట. అలానే ఇప్పుడు మనమైతే వీడియోలో స్టార్ట్ అయిపోదాం. గట్టిగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మనకు వచ్చేసి 19వ తేదీ వచ్చేసి తిరుమలలో లక్కీ డిప్ ఓపెన్ అవుతుంది అనమాట. లక్కీ డిప్ అనేది ఓపెన్ అవుతుంది జూలై నెలకు గాను. జూలై నెల కోసం ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి అనమాట. ఎవరైనా సరే లక్కీ డ్రిప్ వేసుకోవాలనుకుంటే 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి అనమాట లక్కీ డ్రిప్. ఓకే, ఎవరైనా లక్కీ డ్రిప్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళేసి లక్కీ డ్రిప్ వేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే 22వ తేదీ వచ్చేసి మనకు తిరుమలలో ఆర్జిత సేవ టికెట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట జూలై నెలకు గాను. మనకి ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఏమనుంది, రాత్రి 12 గంటలకు ఓపెన్ అవుతుందని ఉంది ఇక్కడ. యాక్చువల్లీ తెరవబడిన 12 గంటలకు ఉంది. ఓకే, ఎవరైనా బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్లు. నెక్స్ట్ వచ్చేసి 22వ తేదీ ఆన్లైన్ తిరుమలలో ఆన్లైన్ వర్చువల్ సేవ ఆన్లైన్ టికెట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. వర్చువల్ సేవ ఆన్లైన్ టికెట్స్ ఓపెన్ అవుతాయి 3 గంటలకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎవరైనా మధ్యాహ్నం పూట 3 గంటలకు ఆన్లైన్ సేవలు ఉంటాయి కదా, ఆన్లైన్ సేవ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ అంటారు దీన్ని కూడా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా మిస్ కాకుండా బుక్ చేసుకోండి టికెట్. ఓకే, అలానే మనకి 23వ తేదీ వచ్చేసి 23వ తేదీ తిరుమల అంగప్రదక్షిణ టికెట్స్ ఉంటాయి కదా. అంగప్రదక్షిణ చాలా మంది అడుగుతుంటారు కదా అంగప్రదక్షిణ టికెట్స్ అని. ఆ టికెట్స్ అనేది ఉదయం వచ్చేసి 10 గంటలకు ఓపెన్ అవుతాయి అన్నమాట. 23వ తేదీ ఏప్రిల్ 23వ తేదీ ఈ చెప్పేటని ఏప్రిల్ నెలలో గుర్తుపెట్టుకొని ఈ ఏప్రిల్ నెలలో బుక్ చేసుకుంటే జూలై నెలకు మనకి టికెట్లన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇదైతే మర్చిపోవద్దు, మళ్ళీ అడగద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనకు వచ్చేసి వర్చువల్ సేవ అంగప్రదక్షిణ టికెట్స్ అనేది 10 గంటలకు ఓపెన్ అవుతాయి మార్నింగ్. కంపల్సరీగా బుక్ చేసుకోండి. అలానే మనకు శ్రీవాణి అండ్ రూమ్స్ బుకింగ్ జూలై నెలకు గాను మనకు 23వ తేదీ 11 గంటలకు ఓపెన్ అవుతాయి అన్నమాట. దీనికి గంట తేడా ఉంటుంది అంతే. 11 గంటలకు ఎవరైనా సరే శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకొని రూములు కూడా వాళ్ళకి బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మనకు శ్రీవాణి టికెట్ వచ్చేసి దగ్గర 10,000 డొనేషన్, 500 రూపీస్ టికెట్ ఉంటుంది. ఎవరైనా జూలై నెలకు బుక్ చేసుకోవాలా శ్రీవాణి టికెట్ అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. రూములు కూడా దొరుకుతాయి అన్నమాట. వాళ్ళకైతే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. 2 ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. కంపల్సరీగా బుక్ చేసుకోండి. మనకు అలానే శ్రీవారి దర్శనం అయిపోయింది కదా, శ్రీవాణి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 23వ తేదీ అదే రోజు తిరుమలలో సీనియర్ సిటిజన్ టికెట్స్ కానీ, అలానే ఏమైనా హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఆపరేషన్ అందుకు చేయించుకొని ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి అన్నమాట. వాళ్ళ కోసం సీనియర్ సిటిజన్స్ కోసం చాలామంది ఏమడిగారంటే సీనియర్ సిటిజన్ ఆఫ్లైన్లో ఇంకా పెట్టలేదండి. ఎందుకంటే అప్డేట్ వచ్చింది కాబట్టి. జూలై నెల అయిపోతే ఏమన్నా పెడితే చెప్పలేము. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ వచ్చేసి జూలై నెలకు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి కంపల్సరీగా. ఇది వచ్చేసి గట్టిగా అంటే మీకు ఒక 45 మినిట్స్లో దర్శనం అయిపోతుంది సీనియర్ సిటిజన్స్కు. ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసుకునే పంపిరనమాట పైన కొండపైన. కంపల్సరీగా మీరైతే బుక్ చేసుకోవాలనుకుంటే జూలై నెలకు బుక్ చేసుకోండి. మధ్యాహ్నం 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి సీనియర్ సిటిజన్ టికెట్స్. అలానే మనకి ఏమైనా హాస్పిటల్లో ఆపరేషన్లు అందుకు చేయించుకొని ఉంటారు కదా,
అలాంటి వాళ్ళకు మొత్తం అందరికీ ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే 24వ తేదీ వచ్చేసి 24వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చేసి 300 రూపీస్ టికెట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. కంపల్సరిగా మీరైతే మిస్ కాకండి. 300 రూపాయల దర్శనం జూలై నెలకు బుక్ అయిపోతాయి అన్నమాట. జూలై నెలకు గాను మనకు ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు అనేది మనకు బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ 300 రూపాయల దర్శనం టికెట్స్. అలానే ఇక 24వ తేదీ మనకు ఉదయం 10 గంటల కింద ఏమన్నా తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడి దర్శనం కావాలనుకుంటే జూలై నెలకు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సారీ జూలై నెలకు కాదు, మే నెలకు జూలై నెలకు కాదు, మే నెలలో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మే నెలది చూసుకోండి, ఇదైతే బుక్ చేసుకోవచ్చు. అలానే తిరుమల జూలై నెల కోసం మనకు ఇదే 300 రూపాయల దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా, ఆ 300 రూపాయల దర్శనం టికెట్స్ 24వ తేదీ 10 గంటలకు బుక్ చేసుకుంటారు కదా, అదే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి రూమ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మనకు రూమ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఆ రూమ్స్ కూడా కావాలనుకుంటే ఎవరైనా మనకు రూమ్స్ కావాలా అనుకుంటే రూమ్స్ కూడా బుక్ చేసుకోండి. బెస్ట్ ఆప్షను. మార్నింగ్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లు ఇది రూమ్స్ కూడా ఓపెన్ అవుతాయి. పైన తిరుమల కొండపైన రూమ్స్ కూడా బుక్ చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు పైన రూమ్స్ దొరకవా, రూమ్స్ కావాలని. మేము కాదు, ఎవరేం చేయలేము. అక్కడ మనకేందంటే అక్కడ రూము మనకు కంటిన్యూ అనమాట. అక్కడ టీటీడీ వాళ్ళే అన్ని రూమ్స్ ఉంటాయి కాబట్టి నేను ఇప్పిలేను, ఇంకొకరు ఇప్పిలేరు, ఎవరు ఇప్పిలేరు అనమాట రూమ్స్ మటుకు. అదైతే ఉన్నది వాస్తవం. మనం పోయి నిలబడుకోవాలా, సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ తీసుకోవాల్సిందే కంపల్సరీగా రూమ్ కావాలంటే. ఇదైతే నార్మల్. ఓకే, ఇంకా ఇదన్నమాట మామూలుగా ప్రజెంట్ సిచ్యువేషన్. మీకు ప్రతి ఒక్కటి అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, అలానే మనకు ఎస్ఎస్డి టోకన్స్ గురించి నేను ప్రతి 2 రోజులకు ఒకసారి అప్డేట్ ఇస్తూనే ఉంటాను అనమాట. వీలైతే ప్రతిరోజు ఇస్తాను, లేదంటే ప్రతి 2 రోజులకు ఒకసారి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా మన తిరుపతిలో మన ట్రావెల్స్ అయితే ఉంది, వచ్చినప్పుడు విజిట్ చేయండి. మీకు ఏమైనా హోమ్ స్టే కావాలంటే హోమ్ స్టే కూడా నేను ప్రొవైడ్ చేయగలను. తిరుపతి వరకు, తిరుమలలో అయితే మనం ఏం చేయలేము, నేనైతే ఏం చేయలేను. తిరుపతిలో ఏమైనా హోమ్ స్టే కావాలంటే 2 BHK కానీ 3 BHK కానీ సింగిల్ రూమ్ కానీ కావాలనే మనం చేయగలం. అంతే. మన ట్రావెల్స్ అనేది మర్చిపోకుండా వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. నేను అనేది నెంబర్ అనేది కింద మెన్షన్ చేస్తాను, ఇక్కడికి వచ్చి కాల్ చేయండి. మీకు ఏమైనా ట్రావెల్స్ తరపున కావాలంటే చేద్దాం. ఓకే, కంపల్సరీగా ప్రతి ఒక్కరు అనేది ఇది వీడియోని షేర్ చేయండి. తిరుమలకు జూలై నెలలో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకనేది ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.